ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని, అలాగే గొప్ప ఫలితాన్ని కూడా మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే ఒక స్విచ్ బోర్డ్ అండి. చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి స్విచ్ బోర్డ్ అనమాట. దీన్ని మనం దేనికి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎందుకోసము అంటే మనం ఏదైనా సరే మనకి ఇప్పటి వరకు కూడా సాధ్యం కానిది, అది ఉద్యోగం అవ్వచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదైనా మనం అనుకున్న పని కావచ్చు, ఏదైనా సరే మనకు జరగలేదు అని అనుకున్నప్పుడు అది గట్టిగా మనం జరిపించాలి అని మన కాన్షియస్లో అన్నమాట. మన మైండ్ అనేది ఒక పని అనేది మనకు జరగాలి జరగాలి, అది జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది సాధ్యం కాని పని. ఆ సాధ్యం కాని పనిని మనం జరగాలి జరగాలి అని మన కాన్షియస్ మైండ్ని మనం చెప్తూ ఉన్నప్పుడు మన అన్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే మనల్ని అది జరగదు కదా, అది జరగదు అని మన అన్కాన్షియస్ మైండ్కి తెలుసు. కానీ మన కాన్షియస్ మైండ్లో ఏంటంటే అది జరుగుతుంది జరుగుతుంది అని మనం ఆనందంగా ఉంటాం. అది సాధ్యం కాని పని అనేది మనకు అన్కాన్షియస్ మైండ్కి మాత్రమే తెలుసు. అప్పుడు మనం 1176 అనే స్విచ్ బోర్డ్ని ఉపయోగించి ఫస్ట్ మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్తో మనం కనెక్ట్ అయినప్పుడు మనకు ఏంజల్స్ నెంబర్స్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మన కాన్షియస్ మైండ్ని, అన్కాన్షియస్ మైండ్ని మనకు అన్నీ జరిపించగలవు అనే ఆ శక్తి అనేది వాటికి తెప్పించడం అనమాట. యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వాలండి. ఫస్ట్ అనేది యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వాలి. ఆ యూనివర్స్తో మనల్ని కనెక్ట్ చేసే ఈ స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ అనేటివి మనకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చాలా చాలా ఎన్నో ఏంజల్స్ నెంబర్స్ అనేది మనం యూస్ చేసుకున్నాం. వాటిల్లో ఇది చాలా పవర్ఫుల్ అనమాట. 1176 ఇది ఉపయోగించి మనం ఏదైనా సాధించవచ్చు. ఏదైనా అంటే ఇప్పుడు ఒక జాబ్ అనేది మనకు లేదు, ఎంతో కాలంగా మనం ఆ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ఎన్నో ఇంటర్వ్యూలకి పోతూ ఉన్నాం, మనకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం అనుకున్నది మనకు దొరకటం లేదు. మనం సక్సెస్గా చదువుకున్నాం, మంచి ర్యాంక్ వచ్చింది, ఆ జాబ్ అనేది మనకు రావట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ జాబ్ కోసం మనం ఇలాంటి ప్రయత్నం అనేది చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైనా సరే మనం పదే 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 అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. యూనివర్స్కి ఆ శక్తి అనేది ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి ఈ స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ని ఉపయోగించుకొని మనకు జరగదు అని మన మైండ్ అనేది ఫిక్స్ అయిపోతుంది కదా, అలాంటి పనుల్ని మనం జరిపించుకోవాలి. వాటిలో ఉద్యోగం అయినా కావచ్చు, లేదంటే పెళ్ళి. ఇప్పుడు మీరు ఇంతకాలంగా చాలా కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్నాయి, కానీ పెళ్ళి అనేది కుదరటం లేదు. మీరు మైండ్లో అప్సెట్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం జరిపించుకోవాలి అంటే ఈ 1176 అనే నెంబర్ని 3 సార్లు అండి, 3 సార్లు అనేది మీరు రాయొచ్చు, లేదంటే చెప్పుకోవచ్చు కూడా. రాయాలి అంటే ఏ విధంగా రాయాలి అంటే ఇప్పుడు మీకు జాబే కావాలి అంటే మాకు జాబ్ అనేది వచ్చింది, మేము సంతోషంగా శాలరీ అనేది తీసుకుంటున్నాము అనే మాటని ఒక 3 సార్లు అనేది రాసి 1176 అనే దాన్ని కూడా 3 సార్లు రాయాలి. అలా కాకుండా మాకు పెళ్ళి కుదిరింది, మంచి సంబంధం కుదిరింది, సంతోషంగా ఉన్నాము అని మనం పాజిటివ్గా రాసుకోవాలి. అలా పాజిటివ్గా మనం యూనివర్స్కి అందించినప్పుడు అది కూడా సంతోషంతో యూనివర్స్ అనేది మనకు తిరిగి సంతోషాన్ని అందిస్తుంది, అది జరిపించి తీరుతుంది. కాబట్టి 1176 అనే ఏంజల్ నెంబర్ని ఉపయోగించి పెళ్ళి, జాబు, ఆరోగ్యం కోసం కూడా, మీరు ఏదైనా పని అనేది మీకు సక్సెస్ అవ్వలేదు, మీరు ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నారు, దాని గురించి మీకు లోన్ అనేది రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఆ ఫ్లాట్ కొనేటప్పుడు చాలా అడ్డంకులు అనేది వస్తూ ఉన్నట్లయితే, ఇటువంటి అడ్డంకులన్నీ తొలగిపోవాలి అంటే కూడా ఈ 1176 అనే ఏంజల్ నెంబర్ని మీరు 3 సార్లు రాసి
ఆ జరగని పనిని మీకు జరిగింది అని పాజిటివ్గా ఒక 3 సార్లు అనేది రాయాలి. ఇలా రాసిన ఈ పేపర్ని ఏం చేయాలి అంటే మీ దిండు కింద పెట్టుకొని పడుకోవాలండి. మీరు మంచం మీద పడుకున్నట్లయితే దిండు కింద పెట్టుకొని పడుకోండి. దాన్ని మీరు తెల్లవారు లేచిన తర్వాత మీ పక్క అంతా తీసేస్తున్నారు అంటే ఆ పేపర్ని కింద పడనివ్వకుండా తీసి ఎక్కడన్నా షెల్ఫ్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా కాదండి మేము కింద పడుకుంటాం, అప్పుడు కింద పెట్టకూడదన్నారు కదా ఏంటి అంటే, మీకు పిల్లో ఉంటుంది కదా దిండు కవర్, ఆ కవర్ లోపల అనేది పెట్టుకోవాలి. దాన్ని అలా పెట్టుకొని నిద్రపోయిన తర్వాత తెల్లవారి లేచిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ జాగ్రత్తగా ఒక షెల్ఫ్లో అనేది పెట్టుకోవాలి. మళ్ళీ మీరు పడుకునేటప్పుడు దిండు కింద అనేది పెట్టుకోవాలి. ఇదే విధంగా 3 రోజులు పెట్టుకుంటే చాలు. ఖచ్చితంగా 3 రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 3 రోజుల తర్వాత దాన్ని తీసేసి మీరు ఏదైనా ధూపంలో కానీ, ఏదైనా ప్రమిదలో కానీ, లేదంటే కింద ఏదైనా వేసేసి దాన్ని కాల్చేసి దాన్ని బూడిద ఉంటుంది కదా, దాన్ని యూనివర్స్‌కి సమర్పించేయాలి. అరచేతిలో వేసుకొని ఉఫ్ అని ఊదేస్తే గనక మీ విష్ అనేది యూనివర్స్‌కి చేరిపోతుంది. ఖచ్చితంగా మీ విష్ ఫలిస్తుంది, నెరవేరుతుంది. ఈ విధంగా 1176 అనే నెంబర్‌ను ఉపయోగించి చాలా చాలా శక్తివంతమైన ఏంజెల్ నెంబర్ అండి. ఈ నెంబర్‌తో మీరు మీ ఉద్యోగాన్ని కావచ్చు, పెళ్ళిని, ఆరోగ్యాన్ని, మీ ఎటువంటి సమస్యనైనా కూడా తీర్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 116 ఉపయోగించి మీరు ఈ విధంగా ఈ మేనిఫెస్టేషన్ చేసినప్పుడు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇలా చేసి చూడండి. మంచి రిజల్ట్ పొంది స్విచ్ బోర్డ్స్‌ని, ఏంజెల్స్ నెంబర్స్‌ని ఇంతవరకు కూడా బీజ మంత్రాలని ఎంతగానో మనం ఉపయోగించాం కాబట్టి ఈ స్విచ్ బోర్డ్‌ని కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.